రష్యా వాట్సాప్‌ని బంద్ చేసింది. ఇంతకుముందు 2022 ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ని కూడా బంద్ చేసింది. ఎందుకు రష్యా వాట్సాప్‌ని బంద్ చేయడం జరిగింది? ఈ వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. యాక్చువల్‌గా మన జుట్టంతా కూడా అమెరికా చేతిలో ఉన్నట్టు లెక్క పర్టిక్యులర్‌గా ఇండియాలో. ఎందుకంటే పొద్దున్నే లెగిసిన తర్వాత మనం గూగుల్ ఓపెన్ చేయాలి, జీమెయిల్ ఓపెన్ చేయాలి, ట్విట్టర్ ఓపెన్ చేయాలి, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయాలి, ఫేస్‌బుక్ ఓపెన్ చేయాలి, వాట్సాప్ ఓపెన్ చేయాలి. ఇలా ఏది మాట్లాడుకున్నా అన్నీ అమెరికన్ కంపెనీసే. మన యొక్క పూర్తి డేటా అంతా అమెరికా చేతిలో ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా వస్తువు కొనాలని లేకపోయినా కూడా మన యొక్క ఎప్పుడైనా ఇంట్రెస్ట్‌ని బట్టి మనం ఏదైనా సెర్చ్ చేస్తే నిమిషానికి ఒకసారి అదే ప్రొడక్ట్ కొనమని మనల్ని మెంటల్‌గా డైవర్ట్ చేస్తూ ఉంటది. మన మైండ్‌ని పూర్తిగా హ్యాకింగ్ చేసేసి మనం అమెరికా కంట్రోల్‌లో ఉన్నాము, మన కంట్రోల్‌లో మనం లేవు అనే విషయాన్ని మనకే తెలియకుండా జరుగుతున్న సిట్యుయేషన్ ఇది. ఒక గంట ఫోను లేకుండా ఈరోజు ఎవరైనా ఉండగలరా? ఎవ్వరూ ఉండలేరు. వీలైతే అలా షార్ట్‌లు చూస్తూ ఉండొచ్చు. లేకపోతే ఆళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎతుక్కుంటూ ఉండొచ్చు. చాలా వరకు జంక్ అంతా డస్టే మొబైల్ ఫోన్‌లో సెర్చ్ చేస్తూ ఉంటారు. 80%. 20% ఏమో నాకు తెలీదు గానీ మాక్సిమం అందరూ టైమ్ పాస్‌కి యూజ్ చేస్తూ ఉంటారు. అది కూడా మన యొక్క ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని మనల్ని అదే పనిగా వాచ్ చేసేలాగా చేసే ఆల్గారిథమ్స్ నడుస్తా ఉంటాయి. మన డోపమైన్ ఒకసారి రిలీజ్ అవ్వాల్సిన డోపమైన్ ప్రతి 10 నిమిషాలకి, 15 నిమిషాలకి రిలీజ్ అయ్యేలా చేస్తూ ఉంటారు. పూర్వకాలంలో ఇవన్నీ ఏమి లేకపోవడం వల్ల కొత్తగా ఏదైనా చూసామనుకోండి, మన డోపమైన్ రిలీజ్ అయ్యేది. ఇప్పుడు అలా కాదు. మన పూర్వకాలంలో ఏదైనా కొత్త పని ఏదైనా జరిగిందనుకోండి, ఒకసారి డోపమైన్ రిలీజ్ అయ్యేది. యాక్టివ్‌గా ఉండేది మైండ్. కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్ యొక్క కలర్ ప్యాటర్న్, వచ్చే వీడియోస్ గానీ, చూస్తున్న ఇన్ఫర్మేషన్ గానీ, అంతా ఎక్సైటింగ్‌గా ఉండడం వల్ల డోపమైన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. అలా ఎక్కువ మంది ఎక్కువ టైంలో డోపమైన్ రిలీజ్ అవ్వడం వల్ల కొన్ని రోజులకి మెంటల్‌గా వాళ్ళకి మైండ్ పాడవుతుంది. డెఫినిట్‌గా వాళ్ళు లైఫ్ స్పాన్ అయితే తగ్గిపోతుంది. ఇప్పటికే చాలా బాధలు మనం ఫేస్ చేస్తున్నాం. అంటే ఇండైరెక్ట్‌గా ప్రతి వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్ ట్రాకింగ్ ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? వాడి యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది అంతా కూడా మొబైల్ ఫోన్‌లోనే పెట్టేసాం. మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ట్రాక్ అవుతుంది మనకు తెలియకుండా. మన యాక్టివిటీస్ అన్నీ కూడా. అంటే ఉన్న దేశంలో అందరూ కూడా ఎవరో అమెరికాలో కూర్చొని ఆపరేట్ చేస్తున్నట్టుగా ఉంది. ఇంక మనం మనుషుల కింద మారలేదు అంతే. అదొక్కటే జరిగింది. ఇంక మిగతావన్నీ ఆళ్ళ కంట్రోల్‌లోకెళ్ళిపోయినాయి. ఇలా ఎళ్ళిపోయినప్పుడు భద్రత విషయంలో మనం కరెక్ట్‌గా ఉన్నామంటే భద్రత విషయంలో కరెక్ట్‌గా లేము. పోనీ ఇండిపెండెంట్‌గా బతుకుతున్నామంటే అసలు ఇండిపెండెంట్‌గా బతకట్లేదు. 'మేరా మహాన్ భారత్ హై' అని చెప్పుకోవడానికి బానే ఉంది కానీ, మనం 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 అనుకుంటున్నట్టుగా బతకట్ల. మనం ఒక కంట్రీని బేస్ చేసుకొని నడవాల్సిన పరిస్థితి. అక్కడ డాలర్ పడిపోతే మనం పడిపోయే పరిస్థితి. మనం డాలర్ పెరిగిపోయినా, తగ్గిపోయినా కూడా మనకిక్కడ కంగారే. సో, బ్రీఫ్‌గా మాట్లాడుకుంటే మనం ఎప్పటికీ చైనాతో పోటీ పడలేం. 1967లో సేమ్ జీడీపీ ఉన్న 2 దేశాలు ఇప్పుడు పోల్చుకుంటే చైనా ఎక్కడో ఉంది. మనం ఎక్కడో ఉన్నాం. ఒక్క ఆంథ్రోపిక్ క్లాడ్ కోడ్ ఒక కోడ్ రిలీజ్ చేస్తేనే మొత్తం ఐటీ షేర్‌లన్నీ పడిపోయాయి. ఇండియాలో చదువుకున్నోళ్ళు చాలా ఎక్కువ మంది. ఈ ఐటీ షేర్‌లన్నీ పడిపోవడం వల్ల వెంటనే ఐటీ ఇండస్ట్రీ అంతా మూత పడిపోయినంత హడావుడి జరుగుతుంది. నిజంగా పడిపోద్దా లేదనేది సెపరేట్ ఇష్యూ కానీ, పూర్తిగా ఐటీ దాని మీదే అందరూ ఆధారపడిపోయి వాపుని చూసి బలుపు అనుకుంటున్నాం. నిజానికి మనం చేయాల్సిన అభివృద్ధిని చేయకుండా, ఎవడినో మేపడం కోసం మనం పనిచేస్తున్నట్టుగా ఉంది. వాడి యొక్క ప్రాజెక్ట్‌కి ఇక్కడ తెచ్చుకొని వర్క్ చేస్తా ఉంటాం. అది ఎన్ని సంవత్సరాలు నడుస్తదో తెలీదు. ఏది జరిగినా మన మంచికే. నేను చెప్పేదేంటనంటే, ప్రస్తుతానికి మన డెవలప్‌మెంట్ ఎలాగున్నా, ప్రభుత్వం యొక్క సరైన విధానాలు లేకపోవడం వల్ల అయితేనేమి, ప్రజల్లోని సరైన చైతన్యం లేకపోవడం వల్ల, ఇప్పుడు పూర్తిగా డేటా విషయంలో మనం పూర్తిగా అణగారిపోతున్నాం. ఎవరి కంట్రోల్‌లోకెళ్ళిపోతున్నాం. ఈ విషయాన్ని చైనా ముందే తెలుసుకుంది. అందుకనే ఫేస్‌బుక్‌ని రానివ్వలా, గూగుల్‌ని రానివ్వలా, వాట్సాప్‌ని రానివ్వలా, కనీసం ట్విట్టర్‌ని కూడా రానివ్వలా. ఆళ్ళు సొంత యాప్‌లే డిజైన్ చేసుకున్నారు. వాట్సాప్ బదులు వీచాట్ అని, గూగుల్ బదులు యాండెక్స్ అని ఇలాగా సెపరేట్‌గా వాళ్ళు సొంత
ప్లాట్‌ఫామ్స్ నిర్మించుకున్నారు. ఇలా సొంత ప్లాట్‌ఫామ్స్ నిర్మించుకొని వాళ్ళు దాని మీదే ఇంప్రూవ్ చేస్తున్నారు. వాళ్ళ కంట్రీలో చదువుకున్న వాళ్ళు, వాళ్ళ దేశానికి ఉపయోగపడేలా చేస్తున్నారు. వాళ్ళ కంట్రీలో వాళ్ళు ఒకవేళ ఇక్కడ సరైన ఫెసిలిటీస్ లేకపోతే వేరే కంట్రీకి చదువుకొని మళ్ళీ వచ్చేసి చైనాకే ఉపయోగపడుతున్నారు. కానీ ఇండియాలో ఉన్న మనుషులు అలా కాదు. ఇక్కడ చదువుకొని దేశాన్ని పూర్తిగా ఎంజాయ్ చేసి వేరే కంట్రీకెళ్ళిపోతా ఉంటారు. అక్కడ డబ్బులు ఇక్కడికి పంపిస్తా ఉంటారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అలాగే ఉన్నారు. సో, కంట్రీలో చదువుకొని కంట్రీకి ఉపయోగపడే మనుషులు ఇప్పుడు లేరు. కంట్రీని మోసం చేసి కంట్రీని వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళే చాలామందున్నారు. సో, హ్మ్. గవర్నమెంట్ కూడా అలాగే ఉంది. వాట్సాప్‌ని బంద్ చేసే ధైర్యం లేదు. ఫేస్‌బుక్‌ని బంద్ చేసే ధైర్యం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌ని బంద్ చేసే ధైర్యం అసలు లేదు. ఎందుకంటే దానికి ఇంటర్ కంట్రీ‌గా బోలెడన్ని బిజినెస్‌లుంటాయి వీళ్ళకి. ఎంతో దెబ్బతినేస్తాం అని అనుకుంటా ఉంటారు. కానీ మన వాపు తగ్గిపోయిన తర్వాత బలుపు కూడా ఉండదు. ఎప్పటికైనా ఈ నిర్ణయం తీసుకోవాల్సిందే. ఇప్పటికైనా లేట్ అయినా రష్యా మంచి నిర్ణయం తీసుకుంది. వాట్సాప్‌ని బ్లాక్ చేసింది. వాళ్ళు దానికి బోలెడన్ని కారణాలు చెప్పారు. కంప్లెయింట్స్ సరిగ్గా లేవని, రిస్ట్రిక్షన్స్ సరిగ్గా ఫాలో అవ్వట్లేదని, ఇన్ఫర్మేషన్ వాళ్ళ దేశంలో స్టోర్ అవ్వట్లేదని, ఇలాగా ఎన్నో విషయాలని వాళ్ళు బహిర్గతం చేసి చెప్పి ఒక సాకుని చెప్పి వాట్సాప్‌ని బంద్ చేశారు. అలాగే వాళ్ళు సొంత లోకల్ ఇన్ఫర్మేషన్‌ని డెవలప్ చేసుకుందామని, వాళ్ళ సర్వేలెన్స్ పెంచుకుందామని, వాళ్ళ గ్రిప్‌లోనే ఇన్ఫర్మేషన్ అంతా ఉంచుకుందాం, బయటకెళ్ళనివ్వకుండా ఉంచుకుందామని వాళ్ళు వాట్సాప్‌ని బంద్ చేశారు. చాలా వరకు చాలా మంచిది. నాకు తెలిసి ఇండియా కూడా అలా చేస్తే ఖచ్చితంగా మనం కూడా హ్మ్. మంచి సెక్యూరిటీలో బతుకుతున్నట్టు అవుతది. ఎప్పటికైనా అలా చేయాలని కోరుకుంటున్నాను. కొంచెం లేట్ అయినా సరే. దానికి ఎన్ని కష్టాలొచ్చినా పడాలని అనుకుంటున్నా. నాకు తెలుసు బిజినెస్ చాలా డౌన్ అవ్వచ్చు. చాలా ఇబ్బందులు పడొచ్చు. కానీ మన దేశ భద్రత విషయంలో, మన సెక్యూరిటీ విషయంలో, మన స్వయం ప్రతిపత్తి విషయంలో మనం ఈ నిర్ణయం తీసుకోక తప్పదు. ఇలా తీసుకుంటే బావుంటుందని అనిపిస్తుంది. సో, చైనాని ఆహ్, వ రష్యాని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఇలాంటి విషయాల్లో. మన దేశం చైనాలాగా ఎదగాలని కోరుకుంటున్నాను. 10,00,000 మంది ఇంజినీర్స్ తయారవుతున్న 10,000,000 ఇంజినీర్స్ తయారవుతున్నారంట 1 ఇయర్‌కి. ఇంతమంది ఇంజినీర్స్ ఓన్లీ కంప్యూటర్ సైన్సే చదువుతున్నారు అందులో 80%. ఇంతమంది ఇంజినీర్స్ చదువుతున్న దౌర్భాగ్యం ఏంటంటే, ఒక్క ప్రాజెక్ట్ కూడా గవర్నమెంట్ అప్పట్లో యూనివర్సిటీస్‌కి గాని ఆహ్, హ్మ్. ఆహ్, కాలేజెస్‌కి గాని గవర్నమెంట్ ఏది అప్పచెప్పలేదు. అప్పచెప్పినా వాళ్ళు చేయలేరు కూడా. ప్రస్తుతానికి వాళ్ళకి నడుస్తున్న స్కిల్ అలాగుంది. 1% ఇంజినీర్స్ కూడా మన దేశంలో వాళ్ళు సరైన నైపుణ్యాలు తెచ్చుకోలేకపోతున్నారు. ఇదొక పరిస్థితి. ఇంతమంది ఇంజినీర్స్ తయారు చేసి ఎందుకు ఉపయోగమో జనాలకు కూడా అర్థం కాదు. నిరుద్యోగం పెంచడం తప్పితే ఏమీ లేదు. గవర్నమెంట్‌కి సరైన ఒక ఆహ్, పర్ఫెక్ట్ ప్లాన్ ఉంటే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. డిస్ట్రిబ్యూట్ చేసి ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క చోట ఉండేలాగా ఎక్కువ కాలేజెస్ మేపకుండా ఎక్కువ కాలేజెస్‌ని అనుమతులు ఎక్కువకుండా చేసుంటారు. కానీ అవన్నీ ఏం జరగలే. డబ్బులున్నోడిదే రాజ్యం అన్నట్టు తయారవుతుంది. సో, ఇది ఎక్కడికెళ్ళిపోతుందో తెలీదు. అరికట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ప్రజల మీద కూడా ఉంది. గొర్రెల్లాగా ఒకే కోర్స్ చదవడం కూడా మంచి పద్ధతి కాదు. దేశం అభివృద్ధి అవ్వాలంటే కార్పెంటర్ ఉండాలి, ప్లంబర్ ఉండాలి. ఒక కంప్యూటర్ తీసుకొని బతకమంటే ఎవరు బతకలేరు. కాబట్టి దేశం అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గనుక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. సీ యూ. బై.